ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే మీరు ఇప్పుడు పపాయ తినద్దు లేకపోతే వాటర్ మెలన్ తినద్దు, ఇది తింటే వేడంట కదా, ఇది తింటే ఇదంట కదా అని ఇవన్నీ మనకు న్యాచురల్ ఫుడ్ మీద ఉన్నాయి. మరి కూల్ డ్రింకులు తాగితే పిచ్చివట కదా, హోటల్లో తింటే వేస్ట్ అట కదా, ఇవి కూడా అనుకుని తినడం మానాలి కదా, వాటికి ఎందుకు దందా పెరుగుతుంది? అదే అది మాకు ఇష్టం అని అంటారు. whether you are pregnant or whether you are not pregnant, you definitely have to check అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటి. అంటే ఎందుకు అవ్వచ్చు మేము అంత ఎర్లీగా వాళ్ళు మెచ్యూర్ అవ్వడానికి రీజన్స్ ఏమై ఉండొచ్చు. నార్మల్ కావాలి అని అనుకోవడం ఈజ్ నాట్ అ రాంగ్ థింగ్, కానీ నార్మలే కావాలి ఎట్టి పరిస్థితుల్లో అని అనుకోవడం ఈజ్ నాట్. మామూలుగా హార్మోన్స్ పీరియడ్ అవ్వడానికి ముందు ఒక స్టేబుల్ పద్ధతిలో ఉంటాయి. ఎప్పుడైతే ఈ పీరియడ్ స్టార్ట్ అవుతాయో వాటి ఆ సైక్లింగ్ స్టార్ట్ అవుతుంది. టూ మచ్ హెవీ పెయిన్, అంటే మన రోజు పనులు చేసుకోనంత పెయిన్ వస్తుంది. ఏ వయసు నుంచి పీసీఓడి స్టార్ట్ అవుతుంది, ఎంత బరువు ఉన్న వాళ్ళకి పీసీఓడి స్టార్ట్ అవుతుంది అనే ఆ పర్టికులర్ క్రైటీరియా ఈ మధ్య లేదు. దానివల్ల వాళ్ళకి వచ్చే కాంప్లికేషన్స్ ఏముంటాయి? మీరు ఎంత విషయం తీసుకుంటే పర్వాలేదు, ఎంత విషయం తీసుకుంటే ప్రాణం పోతుంది అని మనం లెక్క పెట్టుకుని తీసుకోం కదా. విషయము అని నీకు తెలిసినప్పుడు స్టాప్ ఇమ్మీడియట్లీ.